దేశ భద్రతకి సంబంధించి జువెల్దిన్న ఫిషింగ్ హార్బర్ సమీపంలో సాగర్ షిప్పింగ్ ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక సంస్థ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కేటాయించినటువంటి ఫిషింగ్ హార్బర్ కొంత భాగాన్ని మాత్రమే సాగర్ డిఫెన్స్ వాళ్ళు వాడుకునేలాగా అక్కడ ఏర్పాటు జరిగితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయం చేయటానికి నిజంగా, ఎందుకంటే ఆయనకి తల్లి మీద ప్రేమ లేదు, భక్తి లేదు, చెల్లి మీద భక్తి లేదు, రాష్ట్రం మీద భక్తి లేదు, చివరికి దేశభక్తి కూడా లేదు. ఇవాళ చూస్తూ ఉంటే బోర్డర్లో -డిగ్రీలో సైనికులు చేస్తున్నటువంటి సేవలో ఇవాళ తీర ప్రాంతంలో భవిష్యత్తులో ఈ తీర ప్రాంతానికి సంబంధించి శత్రు దేశాలు మన మీద ఏదన్నా దాడులు చేయడానికి వచ్చినప్పుడు ఒక రీసెర్చ్ జరగడానికి ఈ సాగర్ డిఫెన్స్ సంస్థ ఇవాళ అక్కడ ఒక రీసెర్చ్ చేస్తానికి ఏర్పాటు చేస్తే ఇవాళ నేను తరిమేస్తానని చెప్పి మాట్లాడతాడు. ఎలాంటి అంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు. అక్కడ తమిళనాడు బోర్డర్లో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి మన ప్రాంతానికి వచ్చి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి వచ్చి ఆ స్పీడ్ బోట్లతో ఇబ్బంది కలిగిస్తున్నారనేది మనకున్నటువంటి సమస్య. 2017 సంవత్సరంలో మనం ఆ రోజున మెరైన్ పోలీస్ వాళ్ళు బోట్లుంటే అవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయడానికి లేకుండా చేసి, వాటి కేటాయించిన నిధులు కేటాయించకుండా చేసి అవన్నీ కూడా మూలన పడిపోయినాయి. దాంట్లో వర్క్ చేసే సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం కూడా ఆపిచ్చేసి జీతాలు ఇవ్వని కారణంగా ఆగిపోతే ఇవాళ ఈ కారణాల వల్ల ఆ రాష్ట్రం నుంచి మన వైపు బోట్లు వస్తూ ఉన్నాయి. ఏదైతే మొన్న ఈ విషయం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కటి 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్లని, దాదాపు 600 హార్స్పవర్ ఇంజన్లు ఉన్నటువంటి బోట్లని ఇమ్మీడియట్గా ఒక 4 బోట్లని ఏర్పాటు చేశాం. మళ్ళీ రేపు జూన్ నాటికి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా భాగస్వాములు చేసి మరికొన్ని బోట్లు కూడా ఏర్పాటు చేయటం, అలాగే మెరైన్ పోలీస్ ఆధ్వర్యంలో కూడా దాదాపు 18 బోట్లు అయిపోయినాయి ఉన్నాయి. అవన్నీ కూడా రిపేర్లు చేసి మళ్ళీ పనిచేయడానికి ముందుకు తీసుకురావడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. అక్కడికి వెళ్ళి రాజకీయం చేయటం, తమిళనాడు బోట్లకు సంబంధించి ఆ గ్రామస్తులు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామ కాపులు 144 గ్రామాలకు సంబంధించినటువంటి పట్టపు పాలాలకు సంబంధించినటువంటి గ్రామ కాపులు మీటింగులు పెట్టుకుంటా ఉంటే దాన్ని కూడా వాడుకోవాలని దుష్ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఫిషింగ్ హార్బర్ నేను కట్టా. ఏది అయితే ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు చెప్పినట్లుగా అయితే ఇప్పుడు దాకా ఎందుకు నిరుపయోగంలో ఉంది? దానికి తోడు అక్కడ జట్టీలు మిగతా కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం చిన్న ఫిషింగ్ హార్బర్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కట్టినటువంటివి ఒక్కటి కూడా మీరు పూర్తి చేయలే. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్లించారు. ఇవాళ అవన్నీ కూడా మళ్ళీ ఆపరేషన్లో తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తు 30-40 సంవత్సరాలు వచ్చే బోట్లని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని జట్టీలు కట్టడం జరిగింది. ఇవాళ మీరు చేస్తున్నటువంటి, ఎందుకంటే ఒక రకమైనటువంటి మత్స్యకారులు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అణిచివేతకే కార్యక్రమాలు చేశారు. ఆనాడు గుర్తు చేసుకుంటే సోంపేట కాల్పులు జరిపి కుక్కల్ని ఇచ్చినట్టు ఇచ్చారు మత్స్యకార సోదరుల్ని. గంగవరం పోర్టులో కూడా కుక్కల్ని ఇచ్చినట్టు ఇచ్చారు. కృష్ణపట్నం పోర్టు సమయంలో జియో నెంబర్ 40 ఇచ్చి భవిష్యత్తులో ఇక్కడ ఎటువంటి ఫిషింగ్ హార్బర్లు కానీ కట్టడానికి వీలు లేకుండా జీవోనిచ్చారు. ఆ పులికాట్ లేక్లో ఏదైతే సీమ అవుతుందో దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయకుండా ఆపేస్తారు. అప్పుడు ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదే కాకుండా మొట్టమొదట 50 సంవత్సరాలకి పెన్షన్ ఇవాళ తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారు మత్స్యకార సోదరులకు ఇచ్చింది 50 సంవత్సరాల పెన్షన్. కానీ అలాగే బ్యాన్ పీరియడ్ డబ్బులు ఏదైతే 2 సంవత్సరాలు వేట నిషేధ సమయం ఉంటుందో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 4,000 రూపాయలతో స్టార్ట్ చేసాం. ఇవాళ 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం.
ఆ వేట నిషేధ కాలానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఒక్క వలముక్క ఇవ్వలే, ఒక బోట్ ఇవ్వలే. కేంద్రం ఇచ్చినటువంటి పథకాలను కూడా, మత్స్యకారుల సంక్షేమానికి ఇచ్చినటువంటి పథకాలను కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టలే. గతంలో 90% సబ్సిడీతో ఆ రోజు వలలు ఇచ్చాం, బోట్లు ఇచ్చాం, ఐస్ బాక్సులు ఇచ్చాం, వెహికల్స్ ఇచ్చాం, 4 వీలర్ వెహికల్స్ ఇచ్చాం, రేఫర్ బాక్సెస్ ఇచ్చాం. కానీ ఒక్కటి కూడా ఈ 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఫిష్ ఆంధ్ర అని చెప్పి డబ్బులు డైవర్ట్ చేసుకుని ఎందుకు పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు మత్స్యకారుల సంక్షేమం గురించి, లేకపోతే నేను వస్తే ఏదో చేసేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. అయినా సరే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ ఆయిల్ సబ్సిడీ కానీ, మరి అలాగే ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన కింద రావాల్సినటువంటి స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా టైఅప్ చేసుకుంటాం, మరింత ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేసుకుని ఇమ్మీడియట్గా ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్నింటినీ కూడా ఆపరేషన్లో తీసుకొచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా తెలియజేస్తాను.